మనము హై స్కూల్లో చదువుకునేటప్పుడు లిట్మస్ టెస్ట్ అనేది వినుండి ఉంటారు. లిట్మస్ టెస్ట్ అంటే యాసిడా కాదా తెలుసుకోవడానికి చేసేటువంటి ఒక ప్రయోగం. ఆ టెస్ట్ చేయంగానే మనకు అర్థమైపోతుంది అది యాసిడా కాదా అనేది. ఈ ఆధునిక ప్రపంచంలో ప్రస్తుత కాలంలో ఒక టెస్ట్ అందరూ చేయించుకోవడానికి ఇష్టపడతారు. ఏంటి అంటే నాకు కరోనా ఉందా లేదా అనేది. ఆ టెస్ట్ని బట్టి కరోనా ఉంటే ఒకలాగా ఉంటుంది, లేదు అని అంటే ఇంకో విధంగా ఉంటుంది. అయితే దేవుడు కూడా మన మీద టెస్ట్ ఆయన పెట్టాలనుకుంటున్నాడు. అంటే దేవుడు తెలుసుకోవడానికి కాదు, కానీ మనం తెలుసుకోవడానికి. ఆయనకి తెలుసు మనమేంటో, మన పరిస్థితులు ఏంటో, కానీ మనం తెలుసుకోవడానికని ఆయన ఒక టెస్ట్ పెట్టాలి అని అనుకుంటున్నాడు. ఏంటి ఆ టెస్ట్ అని అంటే కనుక, నీకు నిజంగా రక్షణ ఉన్నదా, నీకు నిజంగా పవిత్రత ఉన్నదా, నీకు నిజంగా నిరీక్షణ ఉన్నదా. ఈ మూడు కంటికి కనబడనివి. నాకు నిరీక్షణ ఉన్నది, నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను, నేను మారు మనసు పొందాను మనం చెప్పొచ్చు. అయితే అది నిజమా కాదా? నేను చాలా పవిత్రంగా ఉన్నాను, పవిత్రంగా జీవిస్తున్నాను, పవిత్రత అంటే నాకు చాలా ఇష్టం, బాగుంది ఇది కూడా. అయితే ఇది నిజమేనా? ఇది మన జీవితంలో యథార్థంగా జరుగుతుందా? ఇది మనకు ఉండేటువంటి ప్రశ్న. అయితే దేవుడు మనకు పెట్టేటువంటి టెస్ట్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ హోప్ఫుల్ అండ్ యు ఆర్ హోలీ, నీకు నిరీక్షణ ఉన్నట్లయితే, నువ్వు పవిత్రమైనటువంటి వ్యక్తివైతే ఖచ్చితంగా ఈ రెండు ఉంటాయి అన్నాడు. అదే ఇప్పుడు ఈరోజు మనం చూడబోయేటువంటి వాక్య భాగం. మనము మొదటి అధ్యాయము 22వ వచనం నుంచి 2వ అధ్యాయము 3వ వచనం దాకా ధ్యానం చేస్తాం. అదేంటండి అలా చేశారు అని అంటారేమో. నేను ఎందుకు చేశాను, ఎంత న్యాచురల్గా ఆ 3వ వచనం దాకా మనం వెళ్తామో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంకొకటి, వచనాల్లోకి అధ్యాయాల్లోకి తర్వాత మార్చారు మనుషులు. పేతురు రాసిన సుమారు 1400 సంవత్సరాల తర్వాత దాన్ని వచనాల్లోకి అధ్యాయాల్లోకి మార్చాడు. పేతురు అధ్యాయాల్లోనూ వచనాల్లోనూ రాయలేదు, ఆయన పారాగ్రాఫులుగా రాసుకుంటూ వెళ్ళాడు. అయితే వీటిని వచనాల్లోకి అధ్యాయాల్లోకి తర్వాత మనుషులు మార్చారు, మనకి రెఫరెన్స్కి బాగుంటుంది, గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని. అయితే ఇవి పరిశుద్ధాత్మని ప్రేరణతో వచ్చినాయి కావు, కాబట్టి అటు ఇటు అయితే కనుక మనమేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే దేవుడు పెట్టేటువంటి ఆ పరీక్షలో ఈ రెండు ఉండాలి అని అన్నాం కదా. ఆ రెండు ఏంటి అని అంటే, మొదటిది సోషల్ హార్మనీ, రెండోది స్పిరిచువల్ హంగర్. సోషల్ హార్మనీ అని అంటే కనుక సాంఘికంగా సామరస్యత ఉండాలి. సాంఘికంగా అంటే చుట్టూ ఉన్న వాళ్ళతో సామరస్యంగా మనం జీవించగలిగి ఉండాలి. హార్మనీ ఇది మొదటిది. చుట్టూ ఉన్నవాళ్ళు అని అంటే అమ్మా నాన్నలు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, కొడుకు కూతుర్లు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, తోటి ఆఫీస్లో ఉన్నవాళ్ళు అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు అవ్వచ్చు, ఎవరితో అయినప్పుడు కూడా వీ నీడ్ టు హ్యావ్ సోషల్ హార్మనీ. మరి ముఖ్యంగా విశ్వాసులతో, ఈ భాగంలో విశ్వాసులతో అనే దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం, సోషల్ హార్మనీ. రెండోది స్పిరిచువల్ హంగర్, ఆత్మీయమైనటువంటి ఆకలి ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే కారణాలు ఏంటి, ఉంటే రుజువేంటి, అది కూడా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పటిదాకా మనం చూసినటువంటి విషయాలు ఏంటి అనంటే, మొదటి 12 వచనాల్లో మనం రక్షింపబడ్డాము, ఆయన తిరిగి వస్తాడు, ఆ మహిమలో మనం ఉంటామనేటువంటి నిరీక్షణ. రక్షణ, నిరీక్షణ, కృపతో కూడినటువంటి రక్షణ, నిరీక్షణతో కూడినటువంటి ఎదురుచూపు మనల్ని పవిత్రంగా జీవించటానికి ప్రోత్సహిస్తుంది, మనల్ని ప్రబోధిస్తుంది. అది రెండో భాగంగా మనం చూసాం. ఇప్పటిదాకా మనం చూసింది అది. ఆ యొక్క కంటిన్యూటీలోంచే మనము ఇప్పుడు వెళ్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు నేనేమన్నానంటే, మనకి హోప్ ఉన్నది, నిరీక్షణ ఉన్నది, మనకి హోలీనెస్ ఉంది, పవిత్రత ఉన్నది అని అనటానికి రుజువు ఏంటి అని అంటే హార్మనీ అనేది ఉండాలి, సోషల్ హార్మనీ. ఎందుకు ఉండాలి అని అంటున్నాం అన్నదాన్ని 22వ వచనం నుంచి మనము చూడబోతున్నాం. నేను చదువుతాను 22 నుంచి 25 వరకు. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన
సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారయుండి ఒకరినొకడు యథార్థ హృదయపూర్వకంగా మిక్కుటముగా ప్రేమించుడి. ఎలయనగా సర్వశరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యమును ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఆ వాక్యమే. ఈ మాటలు చూసినట్లయితే మనకి ఏమర్థమవుతుందంటే, పేతురు భక్తుడు ఇప్పటి వరకు కొన్ని విషయాలు చెప్పేశాడు ఆల్రెడీ. మీరు దేవునిలో పుట్టారు, ఈ పుట్టుకకు కారణము పరిశుద్ధాత్ముడు అనేటువంటిది. మనం నిన్న చదివినటువంటి వచనంలో మన తండ్రి అయినటువంటి దేవుడు న్యాయాన్ని అనుగ్రహించేటువంటి వాడు, జస్ట్ గాడ్ అనేటువంటిది. ఇప్పటికే 2 పదాలు మనకు అర్థమైనవి. మీరు కొత్తగా పుట్టారు, పరిశుద్ధాత్ముని ద్వారా మీరు పుట్టారు, మన తండ్రి ప్రభువు లేకపోతే దేవుడు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు అని. అయితే ఇప్పుడు దీంట్లో మనకేమర్థం అవుతుంది ఏంటంటే, మనందరం కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి వాళ్ళం. ఎవరు అందరూ అంటే, ఎవరైతే ఆత్మ మూలంగా పుట్టారో ఇదివరకు చదివిన వచనాల ప్రకారం, ఇప్పుడైతే అక్షయ బీజము అంటే పాడవకుండా ఉండేటువంటి బీజము. ఆ బీజం ఏమంటున్నాడు? వాక్యమే. ఆ వాక్యము ద్వారా పుట్టినటువంటి వారు దేవుని కుటుంబములో సభ్యులు. అది ఆయన చెప్తున్నటువంటి మాట. అయితే పక్కాగా మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనము ఆత్మ మూలంగా పుట్టాలి, వాక్యము మూలంగా పుట్టాలి. అప్పుడు మనం దేవుని బిడ్డలమవుతాం, దేవుని కుటుంబంలో సభ్యులమవుతాం. ఇక్కడ మీకు క్రైస్తవుల్లో ఉన్నటువంటి అతి ఎక్కువగా వాడబడేటువంటి ఒక పదం, చాలామంది తప్పుగా అర్థం చేసుకునేటువంటి పదం కూడా ఒకటి ఉన్నది. ఏంటి అనంటే మారు మనసు, క్రొత్తగా జన్మించబడటం, రక్షించబడటం. ఇవి మనం తరచుగా వాడేటువంటి పదాలు. అయితే పదం తెలిసినంత మాత్రాన్న, విషయం తెలిసినంత మాత్రాన్న నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివి అంటానికి గ్యారంటీ లేదు. నువ్వు తిరిగి జన్మించిన వ్యక్తివి అంటానికి గ్యారంటీ లేదు. నీ దేవుని కుటుంబంలో ఉన్న వ్యక్తివి అంటానికి గ్యారంటీ లేదు. ఈ స్థాయికి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారు ఏంటండి అని మీకు అనుమానం కలగొచ్చు. ఇప్పుడు పేతురు తాను దేవుని బిడ్డలు ఎవరు అంటే 2 రకాలుగా పుట్టాలి అని అంటున్నారు. ఒకటి ఆత్మ మూలంగా, మనం మొదటి అధ్యాయము 2వ వచనంలో చూసినట్లు. రెండోది వాక్యము మూలంగా, 22 నుంచి 25 దాకా చూసిన దాని ప్రకారం. ఈ 2 ప్రకారాలుగా పుట్టినటువంటి వ్యక్తే దేవుని బిడ్డ అని అంటూ ఉంటారు. ఒక వ్యక్తి పుట్టాలంటే 2 అవసరం కదా, అమ్మ నాన్న అనేది. అదే ఇక్కడ కనబడుతూ ఉన్నది. 2 కనబడుతున్నారు. ఒకటి ఆత్మ మూలముగా, వాక్యము మూలంగా. పేతురు తానేదో కొత్త సిద్ధాంతం ఏమీ చెప్పట్లా. తన గురువు గారు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటనే తాను జ్ఞాపకం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే పదజాలాలు చాలా సంక్షిప్తంగా వాడారు. ఆయన మీకు జ్ఞాపకం తెచ్చుకోవాలనుకుంటే యోహాను సువార్త 3వ అధ్యాయం, నికోదేము అనేటువంటి యూదా మత నాయకుడితో మాట్లాడుతున్నాడు. సెన్హాద్రిన్ సభలో సభ్యుడు, మామూలు మనిషి కాదు ఆయన. యూదా మతం బాగా తెలిసినటువంటి వాడు, నాయకుడు. అలాంటి నాయకుడితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు. 3వ వచనం, అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. అందుకు నికోదేము, ముసలివాడైనటువంటి మనుష్యుడు ఎలాగో జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగెను. నికోదేము ఏ విధంగా అర్థం చేసుకోలేకపోయాడో 2000 సంవత్సరాల తర్వాత ఇప్పటికీ క్రైస్తవులు చాలాసార్లు అర్థం చేసుకోలేకపోతున్నారు. క్రొత్తగా జన్మించటం అంటే ఏంటి, తిరిగి జన్మించటం ఏంటి అనేది. మీరు ఒకవేళ బైబిల్ తీసి ఆ వచనాన్ని చూస్తున్నట్లయితే, ఏది యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నటువంటి మాటను చూస్తున్నట్లయితే, క్రొత్తగా అన్న దగ్గర 1 అని ఉంటుంది తెలుగు బైబిల్లో పైన. ఆ క్రొత్తగా అన్న దానికి కింద ఫుట్ నోట్లో ఏమని ఉంటుందంటే ఫ్రమ్ అబౌవ్, పై నుండి అని ఉంటుంది. అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది యాక్చువల్గా ఏంటనంటే, నువ్వు పైనుండి జన్మించాలి, క్రొత్తగా జన్మించాలి, అద్భుత రీతిగా జన్మించాలి,
ఒక ఆశ్చర్యమైన పద్ధతిలో జన్మించాలి. కానీ నికోదేము మామూలుగా ఆలోచించి మా అమ్మ కడుపులోకి నేను ఎలా వెళ్ళగలను అని అంటూ ఉన్నాడు. నికోదేము బాగా చదువుకున్నవాడు, ఆయనకి దైవ జ్ఞానము బాగా తెలుసు, థియాలజీ. అయినప్పుడు కూడా ఆయన ఈ ప్రశ్న అడిగాడు. ఇప్పటికీ మనలో చాలామందికి ఈ ప్రశ్న ఉన్నది. అయితే మనము పైనుండి జన్మించాలి అన్నమాట. తిరిగి జన్మించడం అనేటువంటి పదాన్ని గ్రీకులోను హిబ్రూలోను దాని సమానమైనటువంటి పదాలకి ఉండేటువంటి భావము కొంచెం వేరుగా ఉంటుంది. ఆ రెండు భావాలు కలిస్తేనే కానీ తిరిగి జన్మించడం అంటే ఏంటో మనకి అర్థం కాదు. గ్రీక్ భావం ఏంటి అంటే చేంజ్ ఆఫ్ మైండ్, మనసు మారాలి. చేంజ్ ఆఫ్ మైండ్ అని అంటే కనుక మన నిర్ణయాలు మారాలి, లేకపోతే అభిప్రాయాలు మారాలి. ఇట్స్ బేసికలీ ఏ డెసిషన్ చేంజింగ్, ఇట్స్ విల్ చేంజింగ్. అది గ్రీకు పదానికి ఉన్నటువంటి భావం. హీబ్రూ పదానికి ఉన్నటువంటి భావం అలాంటిది కాదు. హీబ్రూ పదానికి ఉన్నటువంటి భావం ఒక విధంగా ఒక బొమ్మలాగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, నేను ఈ విధంగా వెళ్తున్నటువంటి వాడిని నేను పూర్తిగా వెనక్కి తిరిగి వస్తే గనక అది మారు మనసు అన్నమాట. నేను కంప్లీట్గా రైట్ అబౌట్ టర్న్ తిరగాలి, 180 డిగ్రీలు వెనక్కి తిరగాలి. అది హీబ్రూ భావంలో ఉన్నటువంటి విషయం. యేసుక్రీస్తు ప్రభువారు దాన్ని చూపించాడు. కానీ నికోదేముకి అది అర్థం కాలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు వివరించాల్సి వచ్చింది. ఆ వివరణలోనే నేను ఈరోజు పేతురు భక్తుడు గారు చెప్తున్నటువంటి 1వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని మీకు చూపిస్తాను. చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 5-6 వచనాల్లో యేసు ప్రభువారు ఏమంటున్నారు? యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఇందుట్లో మనకి స్పష్టంగా సులభంగా అర్థమయ్యేది ఏంటంటే ఆత్మ మూలంగా పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయాలని. ఇక నీటి మూలంగా అంటే మనమేం అర్థం చేసుకుంటాం, లేకపోతే నికోదేము ఏం అర్థం చేసుకుంటాడు? ఈ రెండు ఆలోచిద్దాం. చాలామంది నీటి మూలంగా జన్మించడం అంటే ఏమనుకుంటారంటే బాప్తిస్మము అని అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు అది చెప్తున్నాడా? మరి నికోదేముకి ఏమని అర్థమై ఉండాలి? నికోదేముకి ఏమని అర్థమై ఉండాలంటే, నీటి మూలంగా జన్మించడం అంటే ఒక యూదుడికి ఒకటే ఒక అర్థం. ఏంటి అర్థం అంటే యోహాను బాప్తిసం తీసుకోవటం. యోహాను బాప్తిసం దేనికి సాదృశ్యమైనది? పశ్చాత్తాపానికి సాదృశ్యమైనది. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు 2 విధాలుగా చెప్తున్నాడు. ఒకటి, నీలో పశ్చాత్తాపము కలగాలి, అది బార్న్ ఆఫ్ ద వాటర్ అనుకుంటే. బార్న్ ఆఫ్ ద స్పిరిట్ అంటే నీ జీవితమే మారిపోవాలి. ఈ 2 జరగాలి, నువ్వు రైట్ అబౌట్ టర్న్ తిరగాలి అని చెప్తున్నాడు. అయితే నికోదేము ఆ విధంగా చేయగలిగాడా? మన జీవితంలో ఆ విధంగా జరిగిందా? చాలామంది జీవితంలో ఒకటి జరుగుద్ది, ఇంకోటి జరగదు. కొంతమందికి వాళ్ళ యొక్క మనస్సు మారుతుంది, కానీ బ్రతుకు మారదు. కొంతమంది బ్రతుకు మార్చుకుందాం అనుకుంటారు, కానీ మనసు మారదు. 2 మారితేనే కానీ అవ్వదు. ఈ 2 మారినప్పుడే నిజమైనటువంటి మారు మనసు అని అంటూ ఉంటాం. దీనికి మీకు ఉదాహరణ చెప్తాను. చాలామంది ఇస్కరియోతు యోధా గురించి ఏమనుకుంటారంటే, నేను ఈ ప్రశ్న అడుగుతా, ఇస్కరియోతు యోధా పశ్చాత్తాపడ్డా అనంటే 190% మంది ఏమని జవాబు చెప్తారంటే, లేదండి ఆయన పశ్చాత్తాపడలేదని. అక్కడే మీరు పొరపడుతున్నారు. సువార్తల్లో చూసినట్లయితే ఆయన పశ్చాత్తాపడినట్లు ఉంటుంది. చూద్దామా? నేను ఈ మాటలు చెప్తున్నప్పుడే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం నుంచి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి, హీ రిపెంటెడ్, పశ్చాత్తాపడ్డాడు. ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసేదనని చెప్పి, వారు దానితో మాకేమి, నువ్వో చూచుకొని మేము చెప్పగా, ఇక్కడ దాకా చూడండి, అతను పశ్చాత్తాపడ్డాడు. దెర్ వాజ్ ఎ చేంజ్ ఇన్ హిజ్ మైండ్. నేను తప్పు చేశాను అని. అంటే సగం జరిగింది, కానీ ఇంకో సగం తన జీవితంలో జరగలేదు. ఆయన ఏం చేశాడు? అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఇక్కడ కొంతమంది ఈరోజు వాక్యం వినేటువంటి వాళ్ళల్లో మీరు మనసు మార్చుకున్నారు, కానీ జీవితం మారలేదు.
మనసు మార్చుకోవటం అంటే ఏంటండి? జీవితం మార్చుకోవటం అంటే ఏంటండి? దీన్ని మీకు బాగా అర్థం అవ్వాలంటే పశ్చాత్తాపడటం, తర్వాత జీవితాన్ని మార్చుకోవటం రెండూ జరిగినటువంటి ఒక సంఘటన చెప్తే మీకు అర్థమవుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభువారు బోధించినటువంటి అద్భుతమైనటువంటి ఉపమానం, తప్పిపోయిన కుమారుడి యొక్క సాదృశ్యం కథ. అందుట్లో తప్పిపోయిన కుమారుడు గురించి మీకు తెలిసిందే. అతను వెళ్ళిపోయాడు, ఇష్టం వచ్చినట్టు జీవించాడు, పందిపొట్టు తిని పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో ఏమైందో చూద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయం 16వ వచనం నుంచి. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడిన కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. అయితే ఇక్కడ చూడండి, బుద్ధి వచ్చినప్పుడు అంటే తన మైండ్ ఇప్పుడు పనిచేయటం మొదలుపెట్టింది, తనలో ఒక డెసిషన్ చేంజింగ్ వచ్చింది. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, ఇక్కడ దాకా హీ చేంజ్డ్ హిజ్ మైండ్, తన యొక్క మనసు మారింది. ఒకవేళ ఆ మనసు మారిన తర్వాత అక్కడే ఉన్నాడు అనుకోండి, తన జీవితం మారినట్లా లేదు. అయితే తర్వాత ఏం చేశాడు చూద్దాం. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నన్ను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకొనటకు యోగ్యుని కాను, నన్ను నీ కూలి వాళ్ళలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. తాను డిసైడ్ చేసుకున్నాడు, ఆ డెసిషన్ని తన కార్యాచరణలో పెట్టాడు. దెర్ ఈజ్ అ విల్ అండ్ దెర్ ఈజ్ ఎ వర్క్. ఈ రెండు జరిగినాయి. మారు మనసులో ఈ రెండు జరగాలి. మనసు మారాలి, జీవితాన్ని మార్చుకోవాలి. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఏంటి, పేతురు భక్తుడు చెప్పింది ఏంటి, ఈ రెండు గనక ఈ కథల్లో చూసినట్లయితే మనకి ఏమర్థం అవుతుందంటే, వర్డ్ ఆఫ్ గాడ్ చదివినట్లయితే, వర్డ్ ఆఫ్ గాడ్ చూసినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నట్లయితే మన మైండ్ మారుతుంది, మనకి బుద్ధి వస్తుంది, మనకి ఆలోచన కలుగుద్ది, ఇది రైటు ఇది రాంగు అని. చేంజ్ ఆఫ్ మైండ్కి వర్డ్ కావాలి. అయితే దాన్ని కార్యాచరణలో పెట్టడానికి స్పిరిట్ ఆఫ్ గాడ్ కావాలి, పరిశుద్ధాత్ముడు కావాలి. అయితే వర్డ్ ఆఫ్ గాడ్ చెప్పబడినప్పుడే స్పిరిట్ ఆఫ్ గాడ్ పనిచేస్తాడు. దేవుని వాక్యము బోధించబడుతున్నప్పుడే పరిశుద్ధాత్ముడు మన మీద పనిచేయటం మొదలు పెడతాడు. అందుకనే చాలాసార్లు వాక్యాన్ని బోధించేటప్పుడు సేవకులు ఈ మాట చెప్తారు, ఇప్పుడు నీ హృదయంలో కనుక పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నట్లయితే దయచేసి నువ్వు కాదనొద్దు, మొండి చేసుకోవద్దని. ఎందుకో తెలుసా, ఆ టైంలో కనుక నువ్వు రెస్పాండ్ అవ్వలేదనుకో, తర్వాత నీ బతుకు ఇస్కరియోతు యోధ లాంటిదే. నీకు బుద్ధి కలుగుద్ది, కానీ జీవితం మార్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు నీకు సహకరించడానికి ఉండడు. అదేంటండి, పరిశుద్ధాత్ముడు లేని పరిస్థితులు కూడా ఉంటాయా? ఉంటాయి. పరిశుద్ధాత్ముడు లేకపోతే నేను మారు మనసు పొందవు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాల్లో చూసినప్పుడు, ఆయన వచ్చినప్పుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు లోకమును పాపం విషయము, నీతి విషయము, తీర్పు విషయము ఒప్పింపచేయును. ఆయన ఒప్పింప చేయాలి అంటే నీలో వాక్యం పనిచేస్తూ ఉండాలి. ఈ టైంలో నేను వాక్యం బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో పనిచేస్తున్నప్పుడు నువ్వు రెస్పాండ్ అయితే, నువ్వు ఈల్డ్ అయితే, అప్పుడు నీ జీవితం మారుతుంది. ఇట్ ఈస్ బార్న్ అవుట్ ఆఫ్ వర్డ్ అండ్ బార్న్ అవుట్ ఆఫ్ స్పిరిట్. అయితే నేను తర్వాత ఆలోచిస్తానులే, నేను తర్వాత చూసుకుందాంలే అని అనుకుంటే గనక నీకు తర్వాత అలాంటి మనసు కలగదేమో. నీకు తర్వాత అలాంటి మనసు కలిగినప్పుడు పరిశుద్ధాత్ముడు ఉండడేమో. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో యెహోవా దొరుకు కాలమునందే ఆయన్ని వెదుకుడి అని అన్నారు. ఎందుకనంటే దేవుడు కొన్ని సమయాలు తను నీ జీవితం మీద పనిచేయాలి అని ఆశించేటువంటి సమయం అది బహుశా ఇప్పుడేనేమో. ఈ సమయము నువ్వు కాదనుకుంటే కనుక మళ్ళీ ఇలాంటి అవకాశము దొరకదేమో, నీకు అంగీకరించడానికి నీకు మనసు కుదరదేమో. కాబట్టి మారు మనసు అని అన్నప్పుడు వర్డ్ ఆఫ్ గాడ్ పనిచేయాలి, స్పిరిట్ ఆఫ్ గాడ్ పనిచేయాలి. అందుకనే పేతురు భక్తుడు ఈ యొక్క అధ్యాయంలో మొదట పరిశుద్ధాత్ముడి గురించి చెప్తున్నాడు, చివర ఆత్మ గురించి చెప్తున్నాడు. మొదటి అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధాత్ముడు కనబడితే, మొదటి అధ్యాయం చివరి వచనంలోకి వచ్చేప్పటికి వాక్యములోకి వచ్చాడు. ఈ రెంటికి పుట్టినటువంటి వాడే దేవుని బిడ్డ.
ఈ రెండు మన జీవితంలో పనిచేయాల్సిందే. దేవుని వాక్యము మన జీవితాన్ని మన ఆలోచనల్ని మార్చేదిగా ఉంది. పరిశుద్ధాత్ముడు మన జీవితాన్ని మార్చేవాడుగా ఉంటున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నికోదేముతో చెప్పినటువంటి ఆ యొక్క సంభాషణలో, నికోదేముతో కలిగిన సంభాషణలో 2 ఉపమానాలు ఉపయోగించాడు, 2 సాదృశ్యాలు. ఒకటి గాలి, రెండోది మన మోషే భక్తుడు ఎడారిలో ఉన్నప్పుడు వాళ్ళని పాములు చంపేస్తూ ఉంటే కనుక ఒక ఎత్తడి పాముని ఎత్తి చూపించమని. ఈ రెంటి ద్వారా వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ రెండింటిని ఆయన చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొదటిది మనము గాలి గురించి ఆలోచిద్దాం. గాలి ఎట్నుంచి ఎటు వెళ్తుందో ఎవరికి తెలుసు? దేవుడికి ఒక్కడికే తెలుస్తుంది. కాబట్టి ఆ గాలి ఒక విధంగా ఇక్కడ పరిశుద్ధాత్ముడిలాగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి పనిచేసినప్పుడే ఇది జరుగుద్ది. అది యేసు ప్రభువారు చెప్తుంది. రెండోది ఆయన ఏమన్నాడంటే వాళ్ళకి పాములు కుట్టేస్తాయి, ఎందుకంటే వాళ్ళు దరిద్రంగా వ్యవహరించారు, తప్పుగా వ్యవహరించారు. అయితే చచ్చిపోతా ఉంటే మోషేను అహరోన్లు విజ్ఞాపన చేస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఒక మ్రాను తీసుకురా, ఆ మ్రాను మీద ఒక ఇత్తడి సర్పాన్ని తగిలించి అలా పెట్టు, ఎవరైతే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తారో వాళ్ళు బతుకుతారు అని అన్నారు. అయితే ఇప్పుడు నేను ఇత్తడి సర్పాన్ని చూశాను అనుకోండి, ఇత్తడి సర్పంలోంచి నాకేమన్నా వస్తుందా? ఏమీ రాదు. మరి నేను ఎలా బతికానంటే దేవుడి మాటకి విధేయత చూపిస్తే నేను బతికాను. కాబట్టి ఇది విధేయతకు సాదృశ్యం, అది దేవుని కార్యానికి సాదృశ్యం. గాలి అనేది దేవుని కార్యము అయితే గనక విధేయత అనేది నా కార్యం. ఈ రెండు కలిస్తే వచ్చేదే రక్షణ, ఈ రెండు కలిస్తే. కాబట్టి స్పష్టంగా పేతురు భక్తుడు ఈ రెంటిని ఇక్కడ సముదాయంలో చూపించాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే నేను చటుక్కున ఒక పాస్ ఆన్ చేసేసాను. ఏంటంటే ఆ నీటి మూలముగా అన్నది అది వాక్యానికి సాదృశ్యము అని ఎందుకు నేను చెప్పాలని ఇష్టపడుతున్నానంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో సంఘము నిష్కలంకంగా ఉండాలని దేవుడు ఏం చేస్తాడంట? వాక్యముతో ఉదక స్నానము చేస్తాడంట. బైబిల్లో వాక్యాన్ని నీటితో పోల్చినట్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నీటి ద్వారా అని అంటే వాక్యము ద్వారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. వీఆర్ బార్న్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్. యాకోబు చెప్తూ ఉన్నాడు, వాక్యము మనలో పనిచేస్తే మనము పుట్టాం. దాన్ని ఇక్కడ పేతురు ఉన్నాడు తెలుసా? అక్షయ బీజము అని అంటున్నాడు. అంటే ఇంపెరిషబుల్ సీడ్, నాశనము కానటువంటి విత్తనము అని చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో పౌలు భక్తుడు ఆత్మ గురించి రాస్తున్నాడు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాదు. అంటే పరిశుద్ధాత్ముడు మనలో పనిచేసిన తర్వాత మనల్ని విడిచి వెళ్ళిపోడు, ఆయన మనలోనే ఉంటాడు. కాబట్టి ఈ వచనాల ద్వారా మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే, ఆత్మ మూలముగా మనం జన్మించాలి, వాక్యాన్ని బట్టి మనం జన్మించాలి. వాక్యము మన మైండ్ని మార్చుద్ది, పరిశుద్ధాత్ముడు మన హార్ట్ని మారుస్తూ ఉంటాడు. మైండ్ అండ్ హార్ట్ మారితే మన జీవితం మారుతుంది. అవర్ హోల్ లైఫ్ విల్ బీ చేంజ్డ్. అయితే మనం ఆత్మ మూలముగా వాక్యం మూలముగా జన్మించినప్పుడు మన తండ్రి పరలోకములో ఉన్నటువంటి వాడవుతాడు. అదే మాటని ఇదే అధ్యాయం 17వ వచనంలో చెప్తున్నాడు. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. హీఈస్ మై ఫాదర్. సో ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే, వీఆర్ బార్న్ ఇన్ టు ద సేమ్ ఫ్యామిలీ. కాబట్టి దీంతో నా మొదటి స్టేట్మెంట్ వేస్తూ ఉన్నాను. 22 నుంచి 25 దాకా ఉన్నటువంటి భాగానికి, వీ ఆల్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ బర్త్. ఎవరైతే నూతన జన్మ కలిగిన వాళ్ళు అని చెప్తారో, ఎవరైతే మారు మనసు పొందిన వాళ్ళు అని చెప్తారో, ఎవరైతే దేవుని బిడ్డలు అని చెప్తారో, బైబిల్ ప్రకారం ఎవరైతే క్రిస్టియన్స్ అని అంటూ ఉంటారో, వాళ్ళందరికీ ఉండాల్సినటువంటి మొదటి స్టేట్మెంట్ ఇది, మొదటి లక్షణం ఇది. వి ఆల్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ బర్త్. మనందరిలో కూడా అదే జన్మ కలిగింది. ఏంటా జన్మ? వాక్యము మూలంగా జన్మించాం, ఆత్మ మూలముగా జన్మించాం. మనకి జన్మని ఇచ్చింది తండ్రి దేవుడు. ఆ తండ్రి దేవుడు జన్మనిచ్చాడు కాబట్టి తండ్రి అని ఆయన్ని పిలవటానికి మనము ఇష్టపడుతున్నాం. ఇది క్రొత్తగా జన్మించడం అంటే అర్థం.
మరి మీరు క్రొత్తగా జన్మించారా? భావోద్రేకాలు ఉంటాయి కొంతమందికి. ఒక మంచి పాట విన్నప్పుడు, ఒక మంచి ప్రసంగం విన్నప్పుడు, ఒక మంచి ఇలస్ట్రేషన్ గురించి విన్నప్పుడు మనకి భావోద్రేకాలు ఉంటాయి. భావోద్రేకం సరిపోదు. కొంతమంది వాక్యాన్ని అద్భుతంగా మాట్లాడారండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి అంటూ ఉంటారు. వాక్యం ఒక్కటే ఉంటే సరిపోదు, అది ఇంటలెక్చువల్. భావోద్రేకం ఒక్కటే ఉంటే సరిపోదు, అది ఇమోషన్. రెండూ కలవాలి. Both emotion and intellect should come together. Your heart and mind should come together. The word of God and the spirit of God should give you the new birth. ఈ యొక్క పుట్టుక ఇంపెరిషబుల్ వర్డ్ ఆఫ్ గాడ్ ద్వారా జరిగింది అంటున్నాడు. అది అక్షయమైనటువంటి బీజం కాబట్టి, అంటే వాడబారినటువంటి బీజం కాబట్టి, నాశనము కానటువంటి బీజము కాబట్టి. అర్థమైందా? నీకున్నటువంటి జన్మ వాడబారనిది. అంటే ఈ క్రొత్త జన్మ ఎలాంటిదో తెలుసా? నువ్వు ఇంకెప్పటికీ చచ్చిపోవు. అంటే నాకు భౌతికంగా చావు ఉండదంటే ఉంటుంది, ఉండొచ్చు. బట్ వన్ థింగ్, ఎప్పుడైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించావో అప్పుడు నీకేమి ఇవ్వబడింది తెలుసా? నిత్య జీవం ఇవ్వబడింది. నిత్య జీవము నీకున్నది కాబట్టి ఒకవేళ ఈ లోకంలో దేవుని రాకడ ముందే నువ్వు చచ్చిపోతే నీకు నిత్య జీవం ఉంది కాబట్టి పరలోకానికి వెళ్తావు. పరాయి దేశంకి వెళ్ళే వాళ్ళు ఆ దేశానికి వెళ్ళకముందు వీసా ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలో వాళ్ళు పొందుతారు. వీసా చేతిలో ఉంటే ఆ దేశానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. పరలోకపు వీసా భూలోకంలో మనకు అందాలి. ఆ పరలోకపు వీసా భూలోకంలో అందటమే నిత్య జీవం. ఆ నిత్య జీవం నీకుంటే చస్తే పరలోకంలోకి వెళ్తాను. నిత్య జీవం నీకు లేకపోతే చస్తే నువ్వు వెళ్ళేది నరకానికి. కాబట్టి నీకు అక్షయమైనటువంటి జీవితం ఇవ్వబడింది. అంటే నీ జీవితం ఇంకా వాడబారదు. దాని కాంట్రాస్ట్ పేతురు ఎలా చూపిస్తున్నాడంటే, మానవుల యొక్క అందమంతా, మానవుల యొక్క ఐశ్వర్యం అంతా గడ్డి లాంటిది, గడ్డి పువ్వు లాంటిది అని ఆయన వర్ణిస్తున్నాడు. నీ జీవితాన్ని ఎంత ఉన్నతమైనదిగా చూపిస్తున్నాడంటే, ఈ లోకంలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి జీవితం, కోటీశ్వర్ల యొక్క జీవితం, సుల్తాన్ల యొక్క జీవితం గడ్డి పువ్వు లాంటిది. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే అది వాడబారనది, అక్షయమైనది. ఇట్ విల్ బి దేర్ ఫర్ ఎవర్. అది నిత్యుడైనటువంటి దేవుడి దగ్గర నుంచి వచ్చింది, నిత్యము ఉండేటువంటి వాక్యము ద్వారా వచ్చింది, నిత్య ఆత్మ కలిగించింది. కాబట్టి నీకు వచ్చింది నిత్య జీవం. ఇప్పుడు నీకు అర్థమైంది కదా? నిత్యుడైన దేవుడి దగ్గర నుంచి వచ్చింది, నిత్యము ఉండే వాక్యము దగ్గర నుంచి వచ్చింది. భూమి ఆకాశములైన గతించిపోతామే కానీ ఈ వాక్యం మాత్రం ఎప్పటికీ ఉంటుంది అన్నాడే యేసుప్రభువారు. అది నిత్య వాక్యము. నిత్య ఆత్మ కలిగించాడు ఆయన. ఆది అంతము అయి ఉన్నాడు, ఎల్లకాలము ఉండేటువంటి వాడు. ఆ ఆత్మ ద్వారా వచ్చింది. కాబట్టి నీ జీవితం, నీకివ్వబడినటువంటి ఆ యొక్క జీవితం నిత్య జీవితం. సో వి బిలాంగ్ టు ద సేమ్ ఫ్యామిలీ. నేను నిత్య జీవం కలిగిన వాడిని, నువ్వు కూడా నిత్య జీవము ఉన్నది. మన ఇద్దరిలో ఆ నిత్య జీవం ఉన్నప్పుడు వ్యత్యాసం ఇంకేముంటుంది? ఉండదు. నిత్య జీవం కంటికి కనబడదు, కానీ గ్రహిస్తాం. ఆ గ్రహించిన తర్వాత లోనున్నటువంటి ఆ యొక్క నిత్య జీవితాన్ని బట్టి మనం ఒకరినొకరిని గౌరవించుకోవాలి, ఒకరినొకరిని ప్రేమించుకోవాలి. దీంతో మన యొక్క రెండో పాయింట్లోకి వెళ్తున్నాం. మళ్ళీ ఒకసారి చదువుతాను. 22వ వచనం 23 కలిపే ఉంటుంది, మధ్యదాకా చదివి ఆపేస్తాను. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించుడి. మీరు ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళైతే, ఆ అక్షయ బీజము ద్వారా మీరు పుట్టిన వాళ్ళైతే, ఇక్కడ పేతురు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోండి అని అంటున్నాడు. అయితే ఇప్పుడు మీరు చూడండి, మొదటి పాయింట్, వీ హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్. వీ హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద సేమ్ బర్త్. వీ ఎక్స్పీరియన్స్ ద సేమ్ బర్త్. మనందరం కూడా ఒకే రకమైనటువంటి పుట్టుకను అనుభవించాం. వి ఎక్స్పీరియన్స్ ద సేమ్ బర్త్. ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ బర్త్, సెకండ్ పాయింట్, యూ మస్ట్ ఎక్స్ప్రెస్ ద సేమ్ లవ్. అదే ప్రేమను నువ్వు వ్యక్తం చేయాలి. అదే ప్రేమను నువ్వు వ్యక్తం చేయాలి. ఆ ప్రేమ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు ఎదుటి వ్యక్తిని చూసే విధానం, ఈ లోకంలో మనుషులు ఎదుటి వ్యక్తిని చూసే విధానం మారిపోతుంది. ఈ లోకంలో మనుషులు అవతల వ్యక్తికి విలువను ఎలా ఇస్తూ ఉంటారు? ఒకటి, కలర్ని బట్టి.
వాళ్ళకుండే రంగు, రెండోది వాళ్ళకుండేటువంటి క్యాష్ని బట్టి వాళ్ళు వేసుకున్న దుస్తులు, మూడోది వాళ్ళకున్న డబ్బు, మూడోది వాళ్ళు వేసుకున్న బట్టలు కోట్ను బట్టి అన్నీ సీలు వచ్చేయడాన్ని చూశాను. మొదటిది కలర్, రెండోది క్యాష్, మూడోది కోట్, నాలుగోది వాళ్ళు చేసిన కోర్సులను బట్టి వాళ్ళ చదువులు, ఐదోది భారతీయులైతే వాళ్ళకున్న క్యాస్ట్ని బట్టి. ఈ 5 వాటిని బట్టి అవతల వ్యక్తికి మనం విలువడానికి ప్రయత్నం చేస్తాం. ఇవి బయట కనబడేవి. అయితే నువ్వు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తివైతే, ఆ అక్షయ బీజం నీలో నాటబడినట్లయితే, అదే అక్షయ బీజం ఎదుటి వ్యక్తిలో ఉన్నదని నువ్వు గ్రహించినట్లయితే, ఆ వ్యక్తిని దేవుడు చూసినట్లు చూస్తావు, దేవుడు చూసినట్లు. అందుకనే ఇక్కడ ఏమన్నాడు తెలుసా, ఆ దేవుడు చూసినట్లు చూడాలి. కాబట్టి ఇక్కడ గనుక, అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వాడవు గనుక, లుక్ అట్ దట్, బికాజ్ ఆఫ్ దట్ నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. దీన్ని ఫిలడెల్ఫియా అని అంటారు. ఇది ఒక ఇద్దరు స్నేహితుల మధ్యన ఉండేటువంటి ప్రేమ, ఇద్దరు సహోదరుల మధ్యన ఉండేటువంటి ప్రేమ. ఆ ప్రేమ మీకు ఉండాలి. అందుకనే సంఘములో ఉన్నటువంటి వాళ్ళు బ్రదర్ సిస్టర్ అని పిలుస్తూ ఉంటారు. అయితే పిలవటం తప్పేం కాదు, కానీ అది ఒక నానుడి పదం అయిపోయింది. హృదయంలో ఫీలింగ్ ఉండదు, బయట మాత్రం బ్రదర్ సిస్టర్ అనే పదాలు మాత్రం వచ్చేస్తూ ఉంటాయి. పిలవటం ఆపేయండి అని నేను అంటలేదు, మీనింగ్ఫుల్గా దాన్ని వాడండి అంటున్నాను. దట్స్ ఆల్ ఐ వాంట్ టు సే. అందుకనే ఆ పదం వచ్చింది, సహోదర ప్రేమ. ఇంకేమన్నాడు, మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కుటముగాను ప్రేమించడి. ఈ ప్రేమకి ఇందాక చెప్పిన ప్రేమకి తేడా ఉంది. ఇందాక చెప్పిన ప్రేమ స్నేహితుల మధ్య ఉండే ప్రేమ, సహోదరుల మధ్య ఉండే ప్రేమ. దాన్ని గ్రీక్ భాషలో ఫిలియో అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఉపయోగించినటువంటి పదం ఉందే, మిక్కుటముగాను ప్రేమించడి అనేది, హృదయపూర్వకంగా ప్రేమించడని ఇక్కడ ఉపయోగించినటువంటి ప్రేమ అగాపే. అది నిస్వార్థమైనటువంటి ప్రేమ, హృదయపూర్వకంగా ఉండేటువంటి ప్రేమ, దేవుడికి ఉండేటువంటి ప్రేమ. ఆ ప్రేమ నీకు ఉండాలని. అయితే పేతురు భక్తుడు ఈ 2 రకాలైనటువంటి ప్రేమలను ఈ యొక్క వచనంలో ఉపయోగించినప్పుడు నేను అనుకుంటాను, తన యొక్క ఆలోచనలో ఒక్కసారిగా టిబేరియా సముద్రపు ఒడ్డు దగ్గరికి తీసుకెళ్ళింది అనుకుంటాను. అదేంటి సార్ అని అంటారేమో. యోహాను సువార్త 21వ అధ్యాయంలో నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ తిబేరియా సముద్ర తీరానికి వచ్చినప్పుడు, ఆ పేతురు ఆయన ఒడ్డుకు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు మంట వెనకాల కూర్చొని ఆ యొక్క చేపల్ని వేపుతూ ఆయన ఈ పేతుర్ని 3 సార్లు అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా. అందుట్లో ఒకసారి అగాపే ప్రేమ గురించి ఉపయోగించాడు, 2 సార్లు ఫిలియో ప్రేమలో ఉపయోగించాడు. మొదటిసారి అగాపే ప్రేమ అన్నాడు, రెండోసారి ఫిలియో ప్రేమ అన్నాడు, మూడోసారి కూడా ఫిలియో ప్రేమ ఉపయోగించినప్పుడు పేతురుకు కొంచెం కోపం వచ్చింది. ఏంటి మళ్ళీ అడుగుతున్నాడు అనేసి. ఇప్పుడు మళ్ళీ అవే గుర్తొచ్చినాయి. సహోదరులాగా ప్రేమించు, ఏమాత్రం ఆలోచన లేకుండా ప్రేమించు. సాక్రిఫిషియల్ లవ్, దైవికమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ గురించి ఆయన చెప్తున్నాడు. ఆ ప్రేమ మన జీవితంలోకి వస్తుందంట. దిస్ ఈజ్ ద లిట్మస్ టెస్ట్. నేను ఇందాక చెప్పింది అదే. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్, ఇఫ్ యు హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే, నీలో అక్షయ బీజము కార్యము చేసినట్లయితే, నీకు చుట్టూ ఉన్న వాళ్ళ మీద ప్రేమ ఉండాలి, నిన్ను నువ్వు ప్రేమించుకోగలిగి ఉండాలి. చాలామంది క్రైస్తవులకి క్షమించలేకపోవటం అనేటువంటి ఒక జబ్బు ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, నేను ఎందుకు క్షమించాలండి, నేను ఎలా క్షమించాలండి, ఇలాంటి పదజాలాలు ఉపయోగిస్తూ ఉంటారు. క్షమాపణ నీ యొక్క ఆలోచనలోంచి వచ్చేది కాదు, క్షమాపణ నీ ప్రయత్నంలోంచి వచ్చేది కాదు. క్షమాపణ దేవుడు నీలో కలిగించేటువంటి ఆలోచన, దేవుడు నీలో కలిగించేటువంటి ప్రేరణ. ఇట్ ఈస్ గాడ్ గివెన్, ఇట్ ఈస్ గాడ్ ఆర్డైన్డ్. దేవుడు అభిషేకిస్తే వచ్చింది, దేవుడి బుద్ధి నీకు వచ్చింది, అందుకే నువ్వు క్షమించావు. యు ఆర్ ఏబుల్ టు ఫర్గివ్ అదర్స్ బికాజ్ యు ఆర్ నౌ బిహేవింగ్ లైక్ గాడ్. దేవుని స్వభావం నీకు వచ్చింది, తండ్రి బుద్ధి నీకు వచ్చింది, యేసయ్య బుద్ధి నీకు వచ్చింది, అందుకే నువ్వు క్షమించావు. యేసుక్రీస్తు ప్రభు వారిని తనని చంపుతూ ఉంటే, తండ్రి వీరేం చేస్తున్నారు వీరెరగరు అని క్షమించాడే, ఆ క్షమాపణ నీకు కలుగుద్ది. నేను కొన్ని దినాల క్రితం
ఒక ఆయన సాక్ష్యం గురించి ఆలోచిస్తూ ఉన్నా. మిన్కాయే అనేటువంటి ఆయన. మిన్కాయే అనేటువంటి వ్యక్తి 1955 సంవత్సరంలో జనవరి 8వ తారీఖున 5 వ్యక్తులు వాళ్ళు ఈక్వెడార్ అనేటువంటి దేశంలో, దక్షిణ అమెరికాలో ఈక్వెడార్ అనేటువంటి దేశంలో అక్వా అనేటువంటి జనజాతుల మధ్యకి వెళ్ళినప్పుడు వాళ్ళని చంపిన వాళ్ళలో ఈయన ఒకడు, మిన్కాయే అనేటువంటి ఆయన. మిన్కాయే అనేటువంటి ఆయన నాట్ సెయింట్ అనేటువంటి వ్యక్తిని చంపేశాడు. అయితే ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత అతను మారుమనసు పొందాడు. అతను మారుమనసుకి కారణం ఎవరో తెలుసా? నేట్ సెయింట్ యొక్క సొంత అక్క రేచల్ సెయింట్ తానే వెళ్ళి వాక్యం బోధించింది. వాళ్ళు మారుమనసు పొందాడు. మిన్కాయే మారుమనసు పొందిన తర్వాత రేచల్ చేసిన పని ఏంటి తెలుసా? నేట్ సెయింట్ యొక్క కొడుకు స్టీవ్ సెయింట్ని, చిన్న కుర్రోని తీసుకొచ్చి వాళ్ళ మధ్యకి తీసుకెళ్ళి ఒక మాట చెప్పింది, నువ్వు ఎవరిని కూడా ఆ రోజు రాత్రి ఏమైంది, ఆ రోజు ఏమైంది అని అడగొద్దని. సరే అలాగే అన్నాడు. ఈ స్టీవ్ సెయింట్ మారు మనసు పొందాడు. 14 ఏళ్ళప్పుడు బాప్తీసం తీసుకున్నాడు. ఇంకొన్ని సంవత్సరాల తర్వాత రేచల్ చచ్చిపోయింది. అప్పుడు మిన్కాయే అని అన్నాడు స్టీవ్ని, మా మధ్య నువ్వు పరిచర్య చేయవని. పరిచర్య చేస్తా ఉన్నాడు. అప్పటికే మిన్కాయే ఈ యొక్క స్టీవ్ని, నువ్వు నా కొడుకు లాంటోడివి, నన్ను తండ్రి అని పిలువు అని అంటే అలాగే పిలుస్తూ ఉన్నారు. తండ్రి కొడుకులాగా వ్యవహరిస్తున్నారు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత స్టీవ్కి ధైర్యం వచ్చి ఒకరోజు మిన్కాయే అని అడిగాడు, మిన్కాయే మా నాన్నగారిని చంపేసింది ఎవరని. ఆ రోజు మిన్కాయే చెప్పాడు, నేనే మీ నాన్నగారిని చంపాను. నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు తండ్రి లేని నిన్ను చూసి నాకు బాధేసింది, నాకు జాలి కలిగింది, నాకు ప్రేమ కలిగింది, అందుకే నిన్ను కొడుకు అని స్వీకరించానన్నాడు. స్టీవ్ తండ్రి చంపినటువంటి అతను తాను ఎదురుగా ఉంటే ఆ స్టీవ్ మిన్కాయని క్షమించాడు, అంగీకరించాడు. ఏప్రిల్ 28వ తారీఖు మొన్నే మిన్కాయే చచ్చిపోయాడు. వాళ్ళు ఏ విధంగా క్షమించుకోగలిగారు, ఒకళ్ళనొకళ్ళు ఏ విధంగా స్వీకరించగలిగారు. దేవుని ప్రేమ వారిలో ఉంటే ఆ ప్రేమ స్పష్టంగా ఇతరులకు వెళ్తుంది. నేను 2 పత్రికల్లోంచి ఒకే భావం కలిగినటువంటి 2 భాగాలు మీకు చూపిస్తాను. ఈ 2 పత్రికలు ఒకే వ్యక్తి రాశాడు, ఒకే సందర్భంలో రాశాడు. రాసింది పౌలు, రాసింది ఆయన రోమన్ జైల్లో ఉన్నప్పుడు. ఒక పత్రిక ఏమో ఎఫెసీయులకు రాశాడు, ఇంకో పత్రిక ఏమో కొలస్సీలకు రాశాడు. అయితే 2 ఒకే భావం, కానీ చూడండి ఎలా రాసుకుంటూ వచ్చాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుతున్నాను నేను. 18వ వచనం 2nd భాగం నుంచి. అయితే ఆత్మపూర్ణులై ఉండడి, అది హెడ్డింగ్. అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఆత్మపూర్ణులై ఉంటే కనుక ఏం జరుగుద్ది? ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయముల్లో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు. అంటే ఏంటి? ఆత్మపూర్ణులైతే కనుక మీరు ఒకరితో ఒకరుగా చక్కగా సహవాసం చేసుకుంటారు అని ఎఫెసీయులకు రాశాడు. 5వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. అయితే ఇదే భావం కలిగింది కొలస్సీలకు ఎలా రాస్తున్నాడో చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను నేను. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించనీయడి. కొలస్సీలకేమో వాక్యమును నివసించమన్నాడు, ఎఫెసీలకేమో ఆత్మపూర్ణులై ఉండమన్నాడు. ఎఫెసీ సంఘం దేవతలు, అనేకమైనటువంటి దేవతలు కలిగినటువంటి ఆ యొక్క పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆత్మపూర్ణులైతే కానీ ఇతరులతో మీరు సహవాసం చేయలేరు అంటున్నాడు. కొలస్సీలు కొంచెం జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాక్యం ఉంటేనే కానీ మీకు అలాంటి సహవాసం ఉండదు అంటున్నాడు. ఇద్దరికీ ఒకటే విషయం చెప్తున్నాడు, యూ మస్ట్ లవ్, యూ మస్ట్ హ్యావ్ ఫెలోషిప్ విత్ అదర్స్. ఇతరులతో సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడు కలిగి ఉంటారు? ఒకరికేమో ఆత్మ అన్నాడు, ఇంకొకరికేమో వాక్యం అన్నాడు. అయితే మీకు ఈరోజు నేను చెప్పగలిగేది ఏంటి తెలుసా? ఈ 2 ఉంటేనే సాధ్యమవుతుంది. అదే పేతురు చెప్పగలుగుతున్నాడు. ఇంకొక రెఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. యోహాను, పేతురు వీళ్ళిద్దరూ కలిసి చాలా కాలం పరిచయం చేశారు. సుమారు ఒక 10 ఏళ్ళ దాకా వీళ్ళిద్దరు కలిసి పరిచయం చేశారు. 10 ఏళ్ళ దాకా. ఆ తర్వాత యోహాను తను వేరే స్థాయికి వెళ్ళిపోయాడు, పేతురు వేరే స్థాయికి వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరూ కూడా యేసుప్రభు యొక్క ఆంతరంగిక శిష్యుల్లో ఉండేవాళ్ళు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను వీళ్ళు ప్రత్యేకంగా రుచి చూచిన వాళ్ళు. యేసుప్రభు వారు పేతురుని పదే పదే వెంటాడాడు. యోహాన్నేమో నేను ప్రేమించినటువంటి శిష్యుడు అని పిలిపించుకున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరూ దేవుని ప్రేమ గురించి వర్ణించినట్లు ఇంకెవరు వర్ణించలేరు. యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం అంతా కూడా మీరు దేవుని ప్రేమ కలిగిన వాళ్ళైతే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పుకుంటూ ఉన్నాడు. కొన్ని వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి చూడండి. 7వ వచనం నుంచి 21వ వచనం దాకా
నేను చెప్పేటువంటి సారాంశం అక్కడ కనబడుతుంది. కాకపోతే కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను. 12వ వచనం నుంచి నేను చదువుతాను. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని ఆయన మన యందున్నాడని తెలుసుకొనుచున్నాము. ఎలా అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. ఆత్మలో అనేది డార్క్ లెటర్స్లో ఉంటుంది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్లయితే ఒకరినొకరు ప్రేమించుకుంటాం. దీంతోనే అర్థమవుతుంది ఆయన ప్రేమ మనలో ఉన్నది అనేది. అదే భాగంలో 19వ వచనం నుంచి కొంచెం కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు. 4వ అధ్యాయం, 1 యోహాను 4వ అధ్యాయం 19వ వచనం. అయినా ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి, జాగ్రత్త వినండి, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు, తన ఎదురుగా ఉన్నటువంటి తమ్ముడినో అన్నయ్యనో అక్కాయనో చెల్లినో ప్రేమించిన వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. ఎలా ప్రేమించగలుగుతాడు? ప్రశ్నార్థకంగా అంటున్నాడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెను అను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నాము. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. సో మై ఫ్రెండ్స్, మొదటిది, వి ఆల్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ బర్త్. మనందరం కూడా అదే పుట్టుక, అదే కుటుంబంలోకి పొందాం. రెండోది, వి ఎక్స్ప్రెస్ ద సేమ్ లవ్. మనందరం కూడా అదే ప్రేమను అనుభవించాలి, అదే ప్రేమను వ్యక్తీకరించాలి. కాబట్టి అవతల వ్యక్తి విశ్వాసి అయితే కనుక వాడి డబ్బేంటో నాకు అనవసరం, వాడి స్టేటస్ ఏంటో నాకు అనవసరం, వాడి రంగేంటో నాకు అనవసరం, వాడి భాష ఏంటో నాకు అనవసరం. హీ ఈజ్ మై బ్రదర్ ఇన్ గాడ్. దేవుణ్ణి బట్టి ఆయన నా తమ్ముడు, నా యొక్క చెల్లి. అంటే అందరినీ ఒకే విధంగా ఆత్మీయంగా గౌరవిస్తాం. ఒకవేళ వాళ్ళు పనోళ్ళైతే పనోళ్ళని ఏ విధమైనటువంటి స్థాయిలో చూడాలో అదే విధంగా చూస్తాం. బట్ స్పిరిచువల్ లెవెల్లో ఆ యొక్క రిలేషన్ మాత్రం అదే విధంగా ఉంటుంది. అదే గౌరవాన్ని మనము ఆత్మీయంగా చూపించగలిగి ఉండాలి. అందుకనే పౌలు భక్తుడు, పేతురు, యోహాను వీళ్ళు పత్రికలు రాసేటప్పుడు మీరు యజమానులుగానే ఉండండి, కానీ దాసుల్ని విశ్వాసుల వలె చూడండి. మీరు విశ్వాసులా, మీ యజమానులనే పిలవండి, అయ్యగారు అనే పిలవండి, బ్రదర్ అని పిలవకర్లా, కానీ క్రీస్తునందు నా సహోదరుడు అని నువ్వు గుర్తించాలి. ఎందుకనంటే మనకి ఈ లోకంలో హైరార్కీ ఉంటుంది, దాన్ని మనం గౌరవించాలి. ఆ గౌరవాన్ని మనం పక్కకు పెట్టడానికి వీల్లేదు. సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. 2 పాయింట్స్ చెప్పాను. వీ ఆల్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ బర్త్. మనందరం కూడా అదే ఆత్మీయమైనటువంటి జన్మను, అదే ఆత్మీయ కుటుంబంలో అనుభవిస్తున్నాం. రెండోది, వీ ఆల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ లవ్. మనందరం కూడా అదే ప్రేమను పరుస్తూ ఉంటాం. ఇప్పుడు మూడోది, చివరి భాగంలోకి వచ్చినప్పుడు 2వ అధ్యాయం 1 నుంచి 3 దాకా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచని ఎడల. అగైన్ చూడండి, లిట్మస్ టెస్ట్. ఆయన కృపను, ఆయన ప్రేమను రెండాటిని మిళితం చేసి దయ అనే పదం ఉపయోగించాడు. ఎందుకనంటే మొదటి అధ్యాయం అంతా కృప, ప్రేమ ఈ రెండిట్ల గురించి మాట్లాడాడు కదా. అందుకని ఇక్కడికి వచ్చేప్పటికి దయ అనే మాట ఉపయోగిస్తున్నాడు. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని, యు హ్యావ్ టు లీవ్ దిస్. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించడి. నేను ఆ చివరి మాట తీసుకున్నాను, అపేక్షించడి. అపేక్షించడి అంటే ఏంటి తెలుసా? యు ఆర్ క్రేవింగ్, యు ఆర్ డిజైరింగ్. నువ్వు దానికోసం పడిగాపులు పడుతున్నావు, దానికోసం చచ్చిపోతున్నావు. అంటే ఈ అపేక్షించడం అనే పదం కరెక్ట్గా ఉపయోగించాలంటే నీళ్ళల్లోంచి చేపను బయటికి తీసేస్తే నీళ్ల కోసం ఏ విధంగా కొట్టుకుంటుందో, ఒకవేళ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఫోన్ వస్తుంది అనుకున్నప్పుడు, ఒకవేళ సిగ్నల్స్ పోయినాయి అనుకో, ఎవ్రీ మినిట్ నువ్వు ఫోన్స్ వస్తావు, సిగ్నల్స్ వచ్చినా సిగ్నల్స్ కోసం తాపత్రయపడతావు. ఆధునిక ప్రపంచానికి అర్థం అవడానికి ఆ ఉదాహరణ చెప్తున్నాను నేను. చేప అంటే మీకు అర్థం కాదేమో, దాన్ని అపేక్షణ, దాన్ని తాపత్రయం అంటూ ఉంటాడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, మీరు దేవుని బిడ్డలైతే, రక్షింపబడిన వాళ్ళైతే ప్రేమను కనపరచడంలో తాపత్రయం ఉంటుంది. అది దాన్ని నేను ఏమన్నానంటే సోషల్ హార్మనీ, ప్రతి ఒక్కరిని సాంఘికంగా ఏ విధంగా మనం సహృదయంతో చూస్తాం అనేది అది మొదటిది. అయితే రెండోది, యు హ్యావ్ ఎ స్పిరిచువల్ హంగర్. దేవుని వాక్యం అంటే లోన నుంచి ఆకలి,
ఆ యొక్క తృష్ణ అనేది ఉంటుంది. ఇఫ్ యు డోంట్ హ్యావ్ దాట్, దేవుని వాక్యం అంటే ఆ కోరిక లేకపోతే, ఆ తృష్ణ లేకపోతే, ఐ కెన్ సే వెరీ కాన్ఫిడెంట్లీ యు ఆర్ నాట్ బోర్న్ అగైన్. మరి ముఖ్యంగా ఇంట్లో ఉండి దేవుని వాక్యం వినేటప్పుడు దెర్ ఈస్ ఎవ్రీ పాసిబిలిటీ టు లూజ్ దట్ డిజైర్. ఆ యొక్క కోరికను పక్కకు పెట్టడానికి పక్కన టీవీ చూద్దామా, లేకపోతే ఫోన్ చూద్దామా, లేకపోతే కాళ్ళు పైకెత్తుకొని కూర్చుందామా, లేకపోతే పడుకొని ఎందామా, ఇటువంటి యాటిట్యూడ్ ఉన్నట్లయితే ఐ హ్యావ్ ఎ డౌట్ వెదర్ యు ఆర్ బోర్న్ అగైన్ ఆర్ నాట్. ఐ హ్యావ్ డౌట్. ఎందుకనంటే అపేక్షించాలి అని అంటున్నాను. నౌ లుక్ ఎట్ దట్ పార్ట్. పాజిటివ్ ముందు చెప్పి తర్వాత నెగిటివ్తో కంక్లూడ్ చేస్తాను. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి, దట్ ఈస్ ది యాటిట్యూడ్, వైఖరి. కొత్తగా పుట్టినటువంటి పిల్లలు 11-12 నిమిషాల లోపల ఏడవకపోతే చచ్చిపోతారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పుట్టినప్పుడు ఊపిరితిత్తులు ముడుచుకొని ఉంటాయి. వాళ్ళు గాలి పీలిస్తే లోనకి గాలి వెళ్దు, ఏడిస్తే కానీ ఆ ఊపిరితిత్తులు బల్జవ్వు. అందుకని ఏడవాలి. వాళ్ళు ఏడవకపోతే కనుక డాక్టరు వాళ్ళని ఏడిపించడానికి రకరకాల ప్రయత్నం చేస్తారు. చివరి ప్రయత్నం ఏంటి తెలుసా? అప్పుడే పుట్టినటువంటి బాబు కాళ్ళు పట్టుకొని తిరగేసి అతన్ని పెట్టి వెనకాల ఫాట్మని కొడతాడు. అప్పుడైనా వాడు ఏడిస్తే కనుక అప్పుడు బతుకుతాడని. ఒకవేళ 12 నిమిషాల లోపల ఏడవకపోతే హీ విల్ బికమ్ బ్లూ అండ్ డై. ఆ ఉదాహరణ ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. కొత్తగా జన్మించిన శిశువులు పోలిన వారై మీరు నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదిగి నిమిత్తం. దట్ ఈస్ ది యాటిట్యూడ్. రెండోది ఏమన్నాడు తెలుసా? నువ్వు పాలను అపేక్షించాలి అని అంటున్నాడు. పాలను అపేక్షించాలి. ఐ సీ అ బ్యూటిఫుల్ పిక్చర్ హియర్. ఇక్కడ పౌలు పేతురు ఇక్కడ ఒక తల్లిలాగా తండ్రిలాగా ఎలాగా వ్యవహరిస్తాడో దేవుడు చూపిస్తున్నాడు. అంటే నువ్వు పుట్టావనుకో, అమ్మ దగ్గర పాలు తాగటానికి ఏ విధంగా తాపత్రయపడతావో, నీ కడుపు నిండా పాలు తాగటానికి ఇష్టపడతావు, ఏ విధంగా జుర్రుకుంటావో, అర్థమైందా? నీ వాక్యాన్ని ఆ విధంగా జుర్రుకోవాలి అని అంటున్నాడు. ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ వెన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హెల్ప్స్ యూ టు డిగ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్ముడు వాక్యములోకి నిన్ను ఆ విధంగా చొచ్చికనే వెళ్ళేదాకా చేసేదాకా అది సాధ్యం కాదు. మై ఫ్రెండ్స్, నేను ప్రతిరోజు మీకోసం అంటే వాక్యాన్ని బోధించడానికి మహా అయితే 10 వచనాలు ధ్యానం చేస్తున్నాను. రోజుకి 10-15 గంటల దాకా నేను ధ్యానం చేస్తున్నాను. ఓన్లీ 10 వర్సెస్. ఎన్నిసార్లు చదివినా ఐ గెట్ న్యూ ట్రూత్, కొత్త విషయాలు పరిశుద్ధాత్ముడు బహిర్గతం చేస్తూ ఉన్నాడు. మీకు బోధించడానికి నేను కుదిస్తున్నాను. టు బి వెరీ ఆనెస్ట్, మీకు బోధించడానికి మీ స్థాయికి తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. హ్యావ్ మచ్ మోర్, చాలా ఉన్నాయి. ఎందుకో తెలుసా? వెన్ యు ఆర్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, డిగ్గింగ్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఆ యొక్క యాపటైట్ ఉన్నట్లయితే, ఆ యాటిట్యూడ్ ఉన్నట్లయితే, వైఖరి ఆకలి, యాటిట్యూడ్ వైఖరి, యాపటైట్ ఆకలి. నువ్వు చిన్న పిల్లల వాళ్ళే నీకు యాటిట్యూడ్ ఉండాలి, వైఖరి, నీకు ఆకలి పాల కోసం ఉండాలి. మూడోది ఏమంటాడు తెలుసా? నువ్వు రక్షణలో ఎదుగునట్లు, సమాచారాన్ని సేకరించడానికి కాదు. కొంతమంది బైబిల్ చదువుతారు ఎందుకు తెలుసా? ఇన్ఫర్మేషన్ కోసం. నన్ను బోల్డ్ మంది క్వశ్చన్స్ అడుగుతారు, పనికి మాలిన క్వశ్చన్స్ అడుగుతారు. పనికి మాలిన క్వశ్చన్స్ అంటే ఏంటి తెలుసా? ఆ ప్రశ్నకు జవాబు దొరికితే వాడికి వచ్చే లాభం ఏముండదు. కయ్యూని భార్య ఎవరు? తప్పేం లేదు అడగటం. కానీ కయ్యూని భార్య ఎవరో నీకు చెప్తే నీకేమన్నా ఆత్మీయంగా లాభం ఉందా? లేదు. నెఫీలియాలు ఎవరో, వాళ్ళు ఎవరో తెలిస్తే నీకేమన్నా లాభం ఉందా? లేదు. కాకపోతే వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఇలాంటి ప్రశ్న అడగటం ద్వారా నాకు బైబిల్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉందండి అని. ఇది మనకు అనుకునేటువంటి ఫీలింగ్. నో, ఇట్ ఈస్ నాట్. నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను, ఈ ప్రశ్నకు జవాబు దొరికితే నాకు వచ్చే లాభం ఏంటి? నేను రక్షణ విషయంలో ఎదగటానికి ఏమన్నా ఉపయోగపడుతుందా? వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం. ఆ యాపటైట్ నీకు లేకపోతే, ఆ యాటిట్యూడ్ నీకు లేకపోతే, ఆ ఎయిమ్ నీకు లేకపోతే, 3 ఏళ్ళు యాటిట్యూడ్ వైఖరి, యాపటైట్ ఆకలి, ఎయిమ్ ఉద్దేశం, ఈ 3 నీకుంటాయి ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఒకవేళ ఆకలి లేకపోతే, జస్ట్ మీలో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు కదా, మీకు సంవత్సరం బాబో సంవత్సరం పాపో ఉన్నాడు అనుకోండి, లేకపోతే 2 సంవత్సరాలు, వాళ్ళు అన్నం తినరు. వీడు అన్నం తినట్లేదు, ప్రైజ్ ది లార్డ్, మనకు అన్నం మిగిలిపోయింది అని అనుకుంటారా? అన్నం తినకపోతే, పాలు తాగబుద్ధి అవ్వకపోతే మనం భయపడతాం. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తాం. డాక్టర్ గారు, వీడు అన్నం తినట్లేదు డాక్టర్ గారు, వీడు పాలు తాగట్లేదు డాక్టర్ గారు,
వీడు సరిగ్గా తినట్లేదు డాక్టర్ గారు. ఇఫ్ యువర్ చైల్డ్ ఈజ్ నాట్ ఈటింగ్ ఫుడ్, ఇట్ ఈస్ సంథింగ్ డేంజరస్. వాడికి ఏదో జబ్బు ఉంది, అందుకే తినట్లేదు. నీకు వాక్యం అంటే ఆకలి లేకపోతే, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి కోరిక లేకపోతే, నీకు ఆత్మీయంగా జబ్బు ఉన్నది. యామ్ ఐ క్లియర్? నీకు ఆకలి లేదు అంటే జబ్బు ఉంది, నీకు ఇంట్రెస్ట్ లేదు అంటే జబ్బు ఉంది. అందుకనే నెగిటివ్ తర్వాత చెప్తానన్నాను. ఆయన 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. అంటే బయటికి మనము వేషధారణ ఉంటుంది, కపటం ఉంటుంది, అసూయ ఉంటుంది, కానీ బైబిల్ పట్టుకొని ఉంటాం. ఇది జబ్బు. అలాంటి వాళ్ళకి 2 సమస్యలు ఉంటాయి. ఒకటి, జీవితంలో వాక్యం యొక్క అప్లికేషన్ ఉండదు, జీవితంలో అన్వయించుకోరు. 2వది, వాళ్ళు తెలిసినటువంటి సత్యాన్ని జీవితంలో ఆపాదించుకోరు. ఎప్పుడైతే జీవితంలో సత్యాన్ని, తెలిసిన సత్యాన్ని ఆపాదించవో నటిస్తావు. ఒకవేళ నిన్నెవరిని అడిగితే, ఎలా ఉన్నారు బ్రదర్? బాగున్నాను బ్రదర్, ప్రార్థన చేసుకుంటున్నాం, బైబిల్ చదువుకుంటున్నాం, బాగానే ఉన్నాం. ఇది వేషధారణ. నీకు బాగలేదు. యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ఇన్ ద లార్డ్. నువ్వు దేవునిలో ఎదగట్లేదు. పాలు అనేటువంటి మాట పేతురు ఎందుకు ఉపయోగిస్తున్నాడు తెలుసా? ఇన్ఫాంట్స్, చిన్న పిల్లలకు ఉపయోగించినట్లు ఉపయోగిస్తున్నాడు. బైబిల్లో పేతురు కానీ ఇంకా పౌలు కానీ వీళ్ళు పాలు అనే పదాన్ని చాలాసార్లు ఉపయోగించాడు. పౌలు భక్తుడు కొరింథీలకు రాస్తూ కోపంగా అంటున్నాడు. 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం, మీకు మాంసం పెట్టాల్సిన దినాల్లో ఇంకా పాలు పెడుతున్నాను నేను. ఎందుకో తెలుసా? ఇలాంటి కపటము, ఇలాంటి దరిద్రమైనటువంటి గుణాలు మీకు ఉన్నాయి కాబట్టి మీరు సంఘంలో ఉంటున్నారు, దేవుని బిడ్డలు అనుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. మీకు పాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా చిన్న చిన్న విషయాలే మీకు చెప్పాల్సి వస్తుంది. మీకు మాంసం పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే హెబ్రీ గ్రంథకర్త 5వ అధ్యాయం 12 నుంచి 14 దాకా అదే మాట చెప్తున్నాడు. మీకు మాంసం పెట్టాలి, ఎదిగినటువంటి వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయాలు చెప్పాలి, కానీ చెప్పలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? మీరు ఇంకా పాలు తాగుతున్నారు కాబట్టి. కాలమును బట్టి, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం నుంచి, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా, మీరు ఆ స్థాయికి ఎదిగిపోయి ఉండాలి. మీరు ఎంతమంది 5 ఏళ్ళు అయిందండి మారుమనసు పొంది? 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా ఎవడో ఏదో చెప్పాలి, యూట్యూబ్లో వాక్యం వినాలి అని అనుకుంటున్నట్లయితే ఇప్పుడు మీకు ఈ వాక్యం వర్తిస్తుంది. ఎందుకో తెలుసా? మారు మనసు పొందినటువంటి కొన్ని నెలలకే, కొన్ని వారాలకే వాక్యం బోధించడం మొదలుపెట్టారు వాళ్ళు. సమరయ స్త్రీ అయితే మారు మనసు పొందిన అరగంటకి తన ఊరోళ్ళందరూ మోసుకొని వచ్చింది. నువ్వు మారు మనసు పొంది ఇన్ని నెలలు అయింది అంటున్నావే, సాక్షి జీవితం ఉందా నీకు? అందుకే మాట అంటున్నాడు, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తుల్లో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును. ఈరోజు రక్షణ గురించి చెప్పాను, 3 ప్రసంగాలు చేశాను మీకు పేతురు పత్రిక నుంచి. అన్నీ కూడా బేసిక్సే, ఫండమెంటల్స్, ప్రాథమికమైన విషయాలు, తొలిమెట్టు. ఇవే చెప్పాల్సి వస్తుంది. ఇవే చాలా లోతుగా అనిపిస్తున్నాయి మనకి. ఎందుకనంటే బోధకులుగా ఉండాల్సినటువంటి దినాలలో ఎదగట్ల పాలు తాగుతున్నారు. మీరు పాలు త్రాగవలసి వారే కానీ బలమైన ఆహారము తినగలిగే వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయు బడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును. అభ్యాసము ద్వారా నువ్వు మాంసం తినడం మొదలు పెడతావు. అభ్యాసం ఏంటంటే తెలుసా? తెలిసిన సత్యాన్ని జీవితంలో అన్వయించడం. చాలామంది ఒక బుద్ధిహీనమైన ప్రశ్న అడుగుతూ ఉంటారు, లేదా బుద్ధిహీనమైన సాగు చెప్తుంటారు. సార్ బైబిల్ చదువుతున్నాను సార్, చాలా అర్థం కావట్లేదు సార్. అర్థం కాని దాని గురించి ఎందుకు వరి అవుతావు? అర్థమైన దాని గురించి వరి అవు. 10 విషయాలు ఉన్నాయి దాంట్లో, 8 అర్థం కావాలి, 2 అర్థమైనవి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైన దాన్ని జీవితంలో అన్వయిస్తే రేపు పొద్దున మళ్ళీ చదివితే కొత్త విషయాలు దేవుడు చెప్తాడు ఆయన. ఒక్కసారి ఎవరికి ఏం అర్థం కాదు. నేను ఇన్ని సంవత్సరాలు దేవునిలో ఎదిగాను, నాకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయా? నాకు దేవుని వాక్యంలో మహా అయితే 0.1% అర్థమవుతుందేమో, లేదా 0.2% అర్థమవుతుందేమో, అంతే.
ఇదే వాక్యాన్ని మళ్ళీ చదివితే పరిశుద్ధాత్ముడు నేను జీవితంలో అన్వయించిన దాన్ని బట్టి కొత్త విషయాలు నాకు బోధిస్తూ ఉంటాడేమో. ఆకలి. కాబట్టి 3 విషయాలు ఈరోజు మీకు నేర్పించాను. ఏంటి ఆ 3 విషయాలు ఏంటంటే, మొదటిది, మీరు నిరీక్షణ పవిత్రత కలిగినటువంటి వ్యక్తులైతే, హోప్ అండ్ హోలీనెస్ ఉన్నటువంటి వ్యక్తులైతే హార్మనీ ఉంటుంది, హంగర్ ఉంటుంది, మీకు ఆకలి ఉంటుంది, ఇతరులతో సవ్యంగా ఉంటాం. దానికి 3 విషయాలు పేతురు భక్తుడికి చెప్తున్నాడు. ఒకటి, వి ఆల్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ బర్త్, మనందరం కూడా ఒకే పుట్టుక ఒకే కుటుంబంలో కలిగి ఉన్నాం. రెండోది, వి ఆల్ ఎక్స్ప్రెస్ ద సేమ్ లవ్, మనందరికీ అదే ప్రేమ అనుభవించాం కాబట్టి అందించాలి. మూడోది, వి ఆల్ ఎంజాయ్ ద సేమ్ నరిష్మెంట్, అదే ఆకలి మనకు ఉండాలి. అనుభవం అందించటం ఆకలి, మూడాలు. అదే అనుభవం అందరికీ ఉన్నది, ఎక్స్పీరియన్స్, అదే అందించాలి అందరూ కూడా ప్రేమను. అదే ఆకలి, అదే ఆశ అందరికీ ఉంటుంది. ఇది మీ జీవితంలో ఉందా? ఒకవేళ లేదనంటే మీ హోప్ గురించి, మీ హోలీనెస్ గురించి ఒకసారి ఆలోచించాలి. హోప్ అండ్ హోలీనెస్ ఉన్నాయి అంటానికి ప్రూఫ్ హంగర్ అండ్ హార్మనీ. ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. మేరీ జోన్స్ అనేటువంటి అమ్మాయి గురించి వెల్ష్, ఇంగ్లాండ్ దేశంలో వెల్ష్ అనేటువంటి ప్రాంతంలో చెప్పుకుంటూ ఉంటారు. నేను ఒక బ్యాంక్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాంకులో ఒక అద్దాల పెట్టిలో ఒక బైబిల్ ఉంది. నన్ను తీసుకెళ్ళిన ఆయన అడిగాను, ఈ బైబిల్ ఏంటి అని. పురాతనమైనటువంటి బైబిల్ అద్దాల పెట్టిలో బ్యాంకులో పెట్టారు. ఏంటి అని అంటే అన్నాడు, ఇది మేరీ జోన్స్ వాడినటువంటి బైబిల్. నేను మేరీ జోన్స్ గురించి ఎప్పుడో విన్నాను. సో ఆ రోజు మళ్ళీ చదువుతూ ఉంటే అర్థమైంది. మేరీ జోన్స్ అనే అమ్మాయి ఆ గ్రామానికి లేకపోతే ఆ ఊరికి చెందినటువంటి అమ్మాయి చిన్నప్పుడు 7వ సంవత్సరం నుంచి 11వ సంవత్సరం దాకా సండే స్కూల్కి వెళ్ళింది. ఆ సండే స్కూల్లో వాళ్ళ సండే స్కూల్ టీచర్ ప్రతి ఆదివారం బైబిల్లోంచి ఒక కథ చెప్పేది. 11వ ఏటకు వచ్చేప్పటికి మేరీ జోన్స్కి చదవటం వచ్చింది. టీచర్ని అడిగింది, టీచర్ నాకు ఒక బైబిల్ ఇస్తారా, నాకు చదవటం వచ్చు, మీరు వారానికి ఒక్కదే చెప్తున్నారు, నేను ఇంటికి వెళ్ళి కథలన్నీ చదివేస్తాను అని అంటే, బైబిల్ ఎవరికి పడితే వాళ్ళకి ఎవరో ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి అని అంటే 11వ ఏట నుంచి 16వ ఏట దాకా మేరీ జోన్స్ ఆ పాప వారాంతరంలో అంటే వీకెండ్స్లో ఆమె పుల్లలు అమ్ముకొని వారమంతట్లో కూడా స్కూల్ అయిపోయిన తర్వాత గబగబాయిలు కట్టెలు కొట్టి తీసుకొచ్చి వారాంతంలో పొలాలు అమ్మి ఆ డబ్బులన్నీ జమ చేసి 16 ఏళ్ళు వచ్చిన తర్వాత, టీచర్ మీరు చెప్పినటువంటి డబ్బులు నా దగ్గరకు వచ్చినాయి, నాకు బైబిల్ కావాలంటే, బైబిల్ నా దగ్గర లేదు, థామస్ చార్ల్స్ అనేటువంటి ఆయన దగ్గర ఉన్నది. ఆయన ఎక్కడుంటాడంటే బాలా అనేటువంటి ఊర్లో ఉంటాడంటే, అది ఎక్కడ 26 మైళ్ళు 42 కిలోమీటర్లు. 16 సంవత్సరాలు మేరీ జోన్స్ కాళ్ళకి చెప్పులు లేవు. ఇంట్లో అమ్మకి చెప్పి చిన్న సద్ది మూట కట్టుకొని అడ్డంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. పొద్దునుంచి సాయంకాలం దాకా పట్టింది ఆమె బాలా అనే ఊరు వెళ్ళటానికి. థామస్ చార్ల్స్ ఇల్లు ఎక్కడో తెలుసుకుంది, తలుపు కొట్టింది, సార్ ఇదిగోండి డబ్బులు, నాకు బైబిల్ కావాలంటే, థామస్ చార్ల్స్ అమ్మ క్షమించు నా దగ్గర బైబిల్ అయిపోయినాయి అన్నాడు. ఆయన ఆ మాట చెప్పి లోనకి వెళ్ళిపోయాడు. మేరీ జోన్స్ చాలా నిరాశపడిపోయింది. అక్కడ బయట ఒక రాయి ఉంటే ఆ రాయి మీద కూర్చొని ఏడుస్తూ ఉంది. థామస్ చార్ల్స్ కిటికీలోంచి చూశాడు మేరీ జోన్స్ని. ఆయన వచ్చి మళ్ళీ తలుపు తీశాడు, చేతిలో బైబిల్ పెట్టి ఇది తీసుకోమ్మానంటే మేరీ జోన్స్ సంతోషంగా బైబిల్ తీసుకొని కానీ చటుక్కుని అడిగింది, సార్ ఇంతకెందుకు వెళ్ళదు సార్ ఈ బైబిల్ అంటే, అమ్మా ఈ బైబిల్ అమ్మేది కాదు, ఇది నాది, నువ్వు ఏడుస్తుంటే నాకెందుకు ఇవ్వాలనిపిస్తుంది, తీసుకో అమ్మా తీసుకో బైబిల్ తీసుకో, నేను ఇంకోటి తెచ్చుకుంటాను లేదు. ఆ బైబిల్ తీసుకొని మళ్ళీ 42 కిలోమీటర్లు నడుచుకుంటా ఇంటికి వెళ్ళి అప్పటి నుంచి చచ్చిపోయే లోపల 203 సార్లు బైబిల్ని పూర్తిగా చదివిందంట. 203 సార్లు. వాక్యం ఎంత విలువైందో తనకు తెలుసు, ఎంత ప్రశస్తమైందో తనకు తెలుసు. బహుశా మనలో చాలామందికి ఆ వాక్యపు విలువ తెలియదు. ఇంట్లో బైబిల్ ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంటాయి. 5గురింటే ఇంట్లో 10 బైబిళ్ళు ఉంటాయి, కానీ దాన్ని ఎప్పుడు తెరవం మనం. బైబిల్ మన కారు డాష్బోర్డ్లో ఉంటుంది, దిండి కింద ఉంటుంది, ర్యాక్లో ఉంటుంది, బట్ గుండెల్లో మాత్రం ఉండదు. ఇఫ్ యు ఆర్ బోర్న్ అగైన్ బై ద ఇంపెరిషబుల్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము చేత, అక్షయ బీజమైనటువంటి దేవుని వాక్యం చేత పుట్టిన వ్యక్తివైతే ఆ వాక్యం అంటే తపన ఉంటుంది, కోరిక ఉంటుంది. పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన వ్యక్తివైతే
ఆ ఆత్మ ప్రేరణ బట్టి ఇతరులను క్షమిస్తావు, ప్రేమించగలుగుతావు. మై ఫ్రెండ్స్, డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ లవ్? డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హంగర్? ఇఫ్ యూ డోంట్ హ్యావ్, ప్రాబబ్లీ యూ డోంట్ హ్యావ్ హోప్. కానీ ఉందనుకుంటున్నాం. యు ఆర్ నాట్ హోలీ, కానీ హోలీ అనుకుంటున్నాము. ప్రార్థన చేసుకున్నాం. కొన్ని క్షణాలు మన జీవితాన్ని పరిశీలన చేసుకున్నాం. మనసు మాత్రం మారింది, జీవితం మారలేదేమో. హృదయం మార్చుకోవాలనుకున్నావు కానీ మనసు మారలేదేమో. మారు మనసు వాక్యాన్ని బట్టి ఆత్మానుసారంగా అయ్యిందా? నికోదేము ఏ విధంగా ప్రశ్న ఎదుర్కొన్నాడో నువ్వు నేను ఎదుర్కోవాలి. బతుకున్నప్పుడే ఎదుర్కొంటే రక్షించబడటానికి అవకాశం ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత ఎదుర్కోమేక. దెర్ విల్ బి నో క్వశ్చన్స్ ఆఫ్టర్ డెత్. నో క్వశ్చన్స్. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నారు, నువ్వు మారు మనసు పొందావా? మారు మనసు పొందితే, అక్షయ బీజం ద్వారా పుడితే, వాక్యం అంటే ఆకలుందా? ఆత్మ ప్రేరణ బట్టి పుడితే ఇతరులను ప్రేమించే హృదయం నీకుందా? మా దేవా, మా ప్రభా, ఈ సమయంలో ప్రభా, ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో మా ప్రతి ఒక్కరిలో ప్రభా, ఈ వాక్యం వినబడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పని చేయడానికి ఇదే మంచి సమయం. పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నప్పుడే, మా హృదయంలో తలంపులు కలిగిస్తున్నప్పుడే, మా హృదయంలో ఆవేశం కలిగిస్తున్నప్పుడే, ఆలోచనలు కలిగిస్తున్నప్పుడే నిన్ను అంగీకరించాలి, జీవితాన్ని సరిచేసుకోవాలి. పశ్చాత్తాపం మాలో కలగాలి, క్షమాపణ నిన్ను అడగాలి. మాలో ఉన్న అపరాధ భావం ఈ పరిస్థితిలో పోవాలి. నిర్మలమైన జీవితం మాకుండాలి, నిరీక్షణ కలిగిన జీవితం మాకుండాలి. అప్పుడే ఇతరులను నిస్వార్థంగా ప్రేమించగలుగుతాం. నీ వాక్యం అంటే పరిపూర్ణమైనటువంటి తపన, కోరిక ఉంటుంది ప్రభా. అలాంటి ఆకలి, అలాంటి దప్పిక, అలాంటి ప్రేమ మాకు అనుగ్రహించమని, ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్.